Find the equation of straight line passing through the point of intersection of x plus 2y plus 3 is equal to 0. 3x plus 4y plus 7 is equal to 0. And parallel to the straight line y minus x is equals to 8. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ముందు నేను ఎప్పుడు ఒక రఫ్ స్కెచ్ గీస్తాను, మనకి బాగుంటుంది, ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా? ఇక్కడ చూడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. మాకు ఈ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ జస్ట్ అజ్యూమ్ ఇట్, దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ లైన్. ఇది నాకు కావాల్సిన లైను. కానీ ఈ లైను రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ నుంచి పాస్ అవుతుంది అంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఈ రెండు లైన్స్ అనుకుంటే ఈ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాని నుంచి పాస్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ లైన్ మీద ఉన్న పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండు లైన్స్ అంటే రెండు లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఏమి ఇచ్చాడో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3 ఇస్ ఈక్వల్ టు 0. అలాగే 3x ప్లస్ 4y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ పాయింట్ మాత్రమే. తర్వాత ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేయవలసిన లైన్ మళ్ళీ ఇంకొక లైన్కి ఇక్కడ ప్యారలల్గా ఉందంట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8కి మళ్ళీ ప్యారలల్గా ఉందంట. ఫస్ట్ అయితే నేను ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేస్తాను. మళ్ళీ నీట్గా రాస్తున్నాను ఇక్కడ. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకొకటి 3x ప్లస్ 4y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను అన్న, ఈక్వేషన్ 19. ఎందుకంటే ఇక్కడ 3x వచ్చేస్తుంది కనుక. సో నౌ 3x ప్లస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. కిందది యాజ్ ఇట్ ఈజ్ రాసిన 3x ప్లస్ 4y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ప్లస్. ఇప్పుడు నేను దీన్ని జాగ్రత్తగా సపరేట్ చేస్తే ఇది మైనస్ అవుతుంది. ఈ రెండు కట్ అవుతున్నాయి. ఇది మైనస్ అయ్యి ఇక్కడ నాకు 2y వస్తుంది. ఇక్కడ మైనస్ చేసినప్పుడు ప్లస్ 2 వస్తుందన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 9 మైనస్ 7 ప్లస్ 2. 2y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 implies y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఇప్పుడు y వాల్యూ వచ్చేసింది కనుక ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఈ y వాల్యూ నేను పట్టుకొచ్చి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎక్స్ ప్లస్ 2 టైమ్స్ మైనస్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఈ మైనస్ 2 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది? 3 మైనస్ 2 అనే కదా, అంటే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు మైనస్ 1 వస్తుంది. అంటే ఈ రెండిట్ల యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పాయింట్ -1, -1. ఈ పాయింట్ ఈ మూడిట్ల మీద కూడా ఉంటుంది. అంటే ఈ లైన్ మీద ఉంటుంది, ఈ లైన్ మీద, ఈ మూడు లైన్ల మీద ఉంటుంది. కానీ ఈ లైన్ మీద కూడా ఉంది కనుక దీని యొక్క స్లోప్ తెలిసిందంటే ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఇంకో క్లూ ఇచ్చాడు. ఇక్కడ కరెక్ట్గా చూడు, ఇక్కడ నువ్వు కరెక్ట్గా చూస్తే చూడు, అండ్ ప్యారలల్ టు ద y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. మళ్ళీ ఇక్కడ ఉన్న లైన్, ఈ లైన్ నువ్వు కరెక్ట్గా ఇక్కడ డ్రా చేస్తున్నావు, యూజూమ్ చేసుకో. దీని మీద ఉన్న పాయింట్ వచ్చేసింది మనకి -1, -1. ఇది దీని ప్యారలల్గా ఉన్న లైన్, మళ్ళీ ఒకటి ఇచ్చాడు మనకి. ఏదది? y మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 8. దీని స్లోపు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే దాని స్లోప్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కనుక
దీన్నే కొద్ది మాడిఫై చేసి ఇలా రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 8 కింద రాయొచ్చు. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాడిచ్చిన లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 8 కింద వచ్చింది కనుక దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి ఫార్మేట్లో ఉంది. అంటే దాని స్లోప్ కూడా మనకి వచ్చేసింది. దాని స్లోప్ ఎంత డైరెక్ట్ చెప్పొచ్చు. ఇగో దీని కోఎఫిషియంట్ ఎంత ఉంది, దీని కోఎఫిషియంట్ 1 కనుక సో m ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే దీని స్లోప్ ఎంత ఉంటుందో దీని స్లోప్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే రెండు ప్యారలల్గా ఉన్నాయి కనుక. అప్పుడు మన రిక్వైర్డ్ లైన్ యొక్క స్లోప్ కూడా మనకి m ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇప్పుడు నేను పాయింట్ స్లోప్ ఈక్వేషన్ యూజ్ చేసి నేను ఆ లైన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉంది లైన్ ఉంది, ఇది దిస్ ఈజ్ మై లైన్ అండ్ దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ -1, -1. ఇట్స్ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో పాయింట్ స్లోప్ ఈక్వేషన్ మనకు తెలుసు. y minus y1 is equals to m into x minus x1. y minus y1 అంటే -1, ఇది +1 అవుతుంది. అంటే ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ కూడా ఒక మైనస్ ఉంది, ఆ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు m అంటే మనకు తెలుసు 1 రాసేసాను, x మైనస్ ఆఫ్ -1 ఎందుకంటే మన ఈ x1 వాల్యూ కూడా -1 కదా. అంటే పాయింట్స్ లోపు ఈక్వేషన్ y మైనస్ y1 ఇంటూ m ఇంటూ x మైనస్ x1. ఈ y కానీ x కానీ ఎప్పుడు చేంజ్ కాదు. ఈ y1 x1 అనేది నోన్ అనమాట. ఇదన నేను తీసుకున్నది, దేనిది x1 y1. సో y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 1 అవుతుంది, ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తే అవే వస్తాయి కనుక. ఇప్పుడు నేనేం చేస్తాను, అన్నీ ఒక సైడ్కి తీసుకెళ్తా. అంటే ఈ వైవతలము తీసుకొస్తే x మైనస్ y ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మై రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్. ఇది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇదన్నమాట. y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 8 అనేది దేని ప్యారలల్గా ఉంటుంది, y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 8 అనేది x ప్లస్ వైకి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0కి ప్యారలల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ -1, 1. ఓకేనా?